ప్రైజ్ ద లార్డ్. శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచనల నుండి ఎడారిలో సెలయేర్లు అను గ్రంథము నుండి అనుదిన ధ్యానములు. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము. ద్వితీయోపదేశకాండము 33 అధ్యాయము 27 వచనము. గాఢాంధకారపు రాత్రి సమయం. పెనుగాలులు వేగంగా వీస్తున్నాయి, ఉరుములు గర్జిస్తున్నాయి, మెరుపులు కళ్ళను జిగేలు మనిపిస్తున్నాయి. తుఫాను బీపత్యం చేస్తుంది. తలను తాకుతాయన్న అన్నంత సమీపంగా ఉన్నాయి కారుమప్పులు. ఆకాశాన్ని భూమిని కలుపుతూ కొండపోత వర్షం కురుస్తోంది. భయానకమైన ఆ సమయంలో ఒక వ్యక్తి ఒంటరిగా సముద్ర తీరాన నడుస్తున్నాడు. పెనుగాలుల తాకిడికి చెదిరిపోతున్న తన కోటును సరిచేసుకుంటూ వేగంగా వెళ్తున్నాడు. ఆ వ్యక్తి హఠాత్తుగా ఒక చిన్న పక్షి అతని కోటిలో దూరింది. జాలిగా దానివైపు చూస్తూ తన ఎదుకు దానిని హత్తుకున్నాడు అతడు. ఆ పెనుగాలి తుఫానులో అతి కష్టం మీద తన ఇల్లు చేరుకున్న తర్వాత తన కోటులో ఆశ్రయం పొందిన పక్షిని ఒక వెచ్చటి పంజరంలో ఉంచాడు. మరుసటి ఉదయం తుఫాను ఆగిపోయింది. మబ్బులు తొలగిపోయాయి. ఆకాశం నిర్మలంగా మారింది. వాతావరణం ప్రశాంతంగా మారిపోయింది. అతడు పంజరంలోని పక్షిని వెలుపలికి తీసి ప్రేమగా తన చేతితో నిమిరాడు. తర్వాత తన ఇంటి తలుపు వద్దకు వెళ్ళి ఆ పక్షిని వదిలిపెట్టాడు. అది కాసేపు అతని చేతిలోనే ఆగింది, కృతజ్ఞతగా అతని ముఖంలోకి చూస్తూ. తర్వాత అది తన చిన్న రెక్కల్ని ఆడిస్తూ సమీపాన ఉన్న అడవి దిశగా ఎగురుకుంటూ వెళ్ళిపోయింది. ఆ వ్యక్తి చాలాసేపు తన తలుపు దగ్గరే నిల్చుకొని పోయాడు, ఆ పక్షి ఎగిరిపోయిన దిశగా చూస్తూ. ఆ తర్వాత చార్లెస్ వెస్లీ అనే ఆ వ్యక్తి మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ తన గదిలోకి వెళ్ళి ఆ పాటికే తన హృదయాంతరంగాల్లో దాగి ఉన్న ఒక అద్భుతమైన పాటను ఒక కాగితంపై రాయడం ప్రారంభించాడు. శతాబ్దాలుగా క్రైస్తవ లోకం ఆసక్తిగా పాడుకుంటుంది ఆ పాటను. ఆ పాటే తెలుగులో మనం యేసు ఆత్మప్రియుడా అని పాడుకునే జీసస్ లవర్ ఆఫ్ మై సోల్ అనే ఇంగ్లీష్ పాట. యేసు ఆత్మప్రియుడా, నిన్ను నా ఆశ్రయించితి, లేవగా దరంగముల్ గాలివాన కొట్టగా లోకబాధలన్నిటన్ నన్ను దాచు రక్షక, రేవునకు నడుపుము, నాదు ఆత్మను ప్రోవుము. దిక్కులేని ఆత్మకు వేరే ప్రాపు లేదిక, ఒంటిగాను వీడవక నన్ను నాదరించుమి. నిన్నే నమ్మి ఇంటిని, నీవే నా సహాయము. కాపులేని నా తలన్ కాయుమా నీ నీడను. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.